హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. పాతకాలంలో అయితే ఇవన్నీ ఏమీ లేవు. పిల్లల్ని కన్న తర్వాత పాలు ఇచ్చేసి అక్కడ పడుకోబెట్టి పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా అప్డేట్ అయిపోయి కొత్త కొత్త రకాలన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటి అని అంటే అడుగులకి అరిసెలు, ఊకొడితే ఉగ్గిన్నెలు, పలుకులకి చిలకలు, ఇలాంటి కొత్త కొత్తవన్నీ సెట్ చేస్తున్నారు. మంత్లీ బర్త్డేస్ అన్నీ కూడా చేస్తున్నారనమాట. సో ఇప్పుడు అక్కడొచ్చిన తంటానే ఇదంతా. మా చెల్లి వాళ్ళ అమ్మాయి కూడా అడుగులేస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ అరిసెలు అయితే తెప్పించిందనమాట. ఇప్పుడు మనవరాల్ని అరిసెల మీద నడిపించడం ఆమెకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంది. సో అది మామూలుగా నడుస్తుంది, కానీ అవి వేసిన తర్వాత నడవాలంటే సిగ్గుపడుతుంది అనమాట. సో అడుగేయమ్మా అని అంటే వేసి తొక్కుతుంది. ఇప్పుడు వాటినే వీళ్ళందరూ తినాలి కూడా. ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది చూసి చెప్పండి. నెక్స్ట్ ఇప్పటివరకు ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీ పిల్లలకు కూడా ఇలాంటివన్నీ చేశారా లేదా అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. నేనైతే మా వాడికి ఇలాంటివన్నీ ఏమీ చేయలేదు. 12 years బ్యాక్ ఇవన్నీ ఏమీ ఉండేవి కూడా కాదనమాట. జస్ట్ ఏదో ఇయర్ బర్త్డే చేయటం వదిలేయటం అంతే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మంత్లీ బర్త్డేస్ వచ్చాయి, తర్వాత ఈవెంట్స్ అంటే పండగలకి రెడీ చేయడం, ఇలాంటివన్నీ చాలా చాలా వచ్చాయి అన్నమాట. వీటన్నింటినీ కూడా అందరూ తూచా తప్పకుండా రెడీ చేసుకొని ఉంటున్నారనమాట. మేము కూడా ఈ బేబీకి ఏముందులే చేయడం అని చెప్పేసి 2-3 months వరకు ఏం చేయలేదు. ఆ తర్వాత ఇంక అందరూ చేస్తున్నారు. మీ అబ్బాయికి చేయలేదా, మీ అమ్మాయికి చేయలేదా అని అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చేయాల్సి వచ్చిందనమాట. కొన్ని ఆల్రెడీ కుదిరినప్పుడు ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా కొన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా నేను స్టోరేజ్ ఎక్కువైపోయింది కదా, ఇంక ఇప్పుడు డంప్ చేయడానికి ఇప్పుడు అన్నీ వదిలేస్తున్నాను అనమాట. చూసి ఎలా ఉంది ఏంటి వీడియో అనేది చెప్పడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు కదా, ఇలాగే ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు.